ముద్దు అనే హద్దు దాటి ముందుకు వెళ్ళకూడదు. ఏంటిది? ఇది మా తరతరాల నాటిది. దీన్ని కాలనేత్రం అంటారు. కొంపతీసి దీంట్లో మాయలు మంత్రాలు లేవు కదా? నిజమే. నా పూర్వీకుల్లో చాలా మంది మంత్రగత్తెలు ఉండేవారట. అంటే ఈ అందగత్తె కూడా మంత్రగత్తెనా? ఏమో, ఎవరికి తెలుసు. నాకు తెలుసు, నువ్వే అందరికంటే పెద్ద మంత్రగత్తెవి. అందుకే కదా స్వేచ్ఛగా తిరిగే నన్ను ఇలా నీ గుండెల్లో బంధించేశావు. ఇప్పటికైనా తిరగటం ఆపేసి ఒక చోట కుదురుగా ఉండొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నావా? నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. చాలా మంది అమ్మాయిలు నా వెంటబడ్డారు, కానీ వాళ్ళందరూ ఆకాశంలో మబ్బులా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా ఏ అమ్మాయి నా మనసును తాకలేదు. అంటే నేను అంతేనా? ఏ సట్టబుగ్గలుడా నా ఇంట్లో దురి నా వెంట పడి గొంతు పట్టుకొని నా కాళ్ళ మీద పడి గంతలు కట్టుకొని నా కోసం పోరాడి ఇప్పుడు జాలేస్తోందంటావా? నిన్ను గంతలంటే గుర్తుకొచ్చింది. నీ బొమ్మ మొగుడు సంగతి ఏంటి? ఎక్కడో నా గుడ్డివాడి కోసం ఎదురు చూసే కంటే ఇక్కడున్న నిన్ను గుడ్డివాడిని చేయడం మంచిది. కష్టమైన నష్టమైన, ఆనందమైన విషాదమైన, మంచైనా చెడైనా, చావైనా బతుకైనా నీ భార్యగానే ఉంటాను. శ్రీ, కళ్ళకి గంతలు కట్టేసి పెళ్ళంటున్నావు, కాళ్ళు చేతులు కట్టేసి కాపురం అన్నావు కదా.